హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము ఈ ఓవరాల్ ఎల్ అనే టాబ్లెట్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఓవరాల్ ఎల్ అనేది మీకు పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని చాలా వరకు అయితే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఏంటంటే ఇది కాంట్రసెప్టివ్ ఎలా పనిచేస్తుంది అంటే ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి ఉపయోగించే వాటిలో వాడతారు. అలాగే రెగ్యులర్గా పీరియడ్స్ రావడానికి కోసం కూడా డాక్టర్స్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనండి. సో మనం ఈరోజు ఇందులో ఉన్న డ్రగ్స్ ఏమున్నాయి, అవి ఎలా పనిచేస్తాయి, ఏంటి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా, ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది క్లియర్గా ఒకసారి మనము డీప్గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫస్ట్ చూసుకుంటే కనుక మనము అసలు దీంట్లో ఉన్న డ్రగ్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. ఈ టాబ్లెట్లో ఉన్న డ్రగ్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. సో ఈ టాబ్లెట్లో చూసుకుంటే కనుక ముఖ్యంగా మనకు 2 రకాల డ్రగ్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఇథినిల్ ఈస్ట్రోడయాల్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి లివనార్జెస్ట్రాల్ ఉందండి. ఇథినిల్ ఈస్ట్రోడయాల్ అండ్ లివనార్జెస్ట్రాల్ ఈ రెండు కూడా హార్మోన్ సంబంధించిన డ్రగ్స్ అనమాట. లేడీస్లో మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్ అండ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ఉంటాయి కదా. ఇథినిల్ ఈస్ట్రోడయాల్ వచ్చేసి ఈస్ట్రోజన్ హార్మోన్ లాగా అండ్ లివనార్జెస్ట్రాల్ వచ్చేసి ప్రొజెస్టెరాన్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ ఇథినిల్ ఈస్ట్రోడయాల్ ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం. ఇథినిల్ ఈస్ట్రోడయాల్ అనేది ఈస్ట్రోజన్ హార్మోన్ అని చెప్పుకున్నాం మనము. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఇది ఏదైతే లేడీస్లో ఈ మెన్స్ట్రువల్ సైకిల్ జరుగుతుంటుంది కదా, సో మెన్స్ట్రువల్ సైకిల్ని రెగ్యులర్గా జరగడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా అండి. సో మెన్స్ట్రువల్ సైకిల్ అనేది లేడీస్లో రెగ్యులర్గా జరగాలి, టైంకు జరగాలి. ఓకేనా. సో పీరియడ్స్ అనేవి మంచిగా రెగ్యులర్గా రావాలి, ఎటువంటి పెయిన్ ఉండకూడదు, నార్మల్గా జరగాలంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ ఈస్ట్రోజన్ హార్మోన్ సరిగ్గా లేనప్పుడు ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావడము, పీరియడ్ వచ్చినప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్స్ డిస్టర్బెన్స్ రావడము, మెన్స్ట్రువల్ వచ్చినప్పుడు పెయిన్ రావడం ఇలాంటి జరుగుతుంది అనమాట. సో ఇలా ఇబ్బందులతో ఉంటూ ఉంటారు. ఓకేనండి. సో అందుకోసం డాక్టర్స్ ఏం చేస్తుంటారంటే ఒకవేళ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయనుకోండి, పీరియడ్స్ని సక్రమంగా రావడానికి రెగ్యులర్గా రావడానికి అయితే ఈ టాబ్లెట్ రాస్తూ ఉంటారు. అదొక రీజన్. నెక్స్ట్ ఇందులో మనకు లివనార్జెస్ట్రాల్ కూడా ఉంది. లివనార్జెస్ట్రాల్ వల్ల ఎందుకు పనిచేస్తుందంటే లివనార్జెస్ట్రాల్ అనేది ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక కాంట్రసెప్టివ్ లాగా పనిచేస్తుంది. కాంట్రసెప్టివ్ అంటే ఏంటంటే ప్రెగ్నెన్సీని ఎవాయిడ్ చేసేది అనమాట. ఓకేనండి. ప్రెగ్నెన్సీని ఎవాయిడ్ చేసే మెడిసిన్ లాగా పనిచేస్తుంది లివనార్జెస్ట్రాల్ అనేది. సో ఎలా అంటే ఇప్పుడు మామూలుగా ఏంటి లేడీస్లో నుంచి వెళ్ళి ఎగ్ రిలీజ్ అవ్వడము, ఓకేనా, మేల్ నుంచి వెళ్ళి స్పెర్మ్ రిలీజ్ అవ్వడము, స్పెర్మ్ ఎగ్ ఒక దగ్గరికి వెళ్ళి కలవడము, దీని ద్వారా పిండం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఓకేనండి. సో ఇది ప్రక్రియ జరుగుతుంది కదా. సో ఈ క్రియని స్టాప్ చేస్తుంది అనమాట లివనార్జెస్ట్రాల్ అనేది. అంటే ముందుగానే ఎగ్ రిలీజ్ అవ్వకుండా ఆపడం, ఓకేనా, ఎగ్ని రిలీజ్ అవ్వకుండా ఆపడము. ఒకవేళ ఎగ్ రిలీజ్ అయిందనుకోండి, ఎగ్ రిలీజ్ అయితే స్పెర్మ్తో కలవకుండా స్టాప్ చేయడం. ఓకేనా. ఇలా 2 రకాలుగా చేసి ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా అండి. ఒక డ్రగ్ ఇథినిల్ ఈస్ట్రోడయాల్ వచ్చేసేమో పీరియడ్స్ని సక్రమంగా రావడానికి పనిచేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ లివనార్జెస్ట్రాల్ వచ్చేసేమో ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ 2 రకాలైన మెడిసిన్ ఓవరాల్ ఎల్లు వాడడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా పీరియడ్స్ అనేవి కరెక్ట్ టయానికి రెగ్యులర్గా కంపల్సరీగా పీరియడ్స్ రావడానికి అనుకూలమైన అన్నమాట మెడిసిన్. అందుకని డాక్టర్స్ ఎవరికైతే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం ఉండడము లేదా పీరియడ్స్లో మెన్స్ట్రువల్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉండడము, ఓకేనా, ఇట్లాంటివి, నెక్స్ట్ ఎవరైతే పిల్లలు వద్దనుకుంటారో వాళ్ళకి ఈ మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా అండి. సో అందుకోసం డాక్టర్స్ ఈ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. రైట్. సో దీంట్లో చూసుకుంటే కనుక ముఖ్యంగా ఈ ఓవరాల్ ఎల్లో 21 టాబ్లెట్స్ ఉంటాయండి. 21 టాబ్లెట్స్ ఉంటాయి. డాక్టర్స్ ఏం చేస్తుంటారంటే ఎప్పుడైతే మెన్స్ట్రువల్ సైకిల్ ఎప్పుడైతే మెన్స్ట్రుయేషన్ అవుతారో, మెన్స్ట్రుయేషన్ వస్తుందో, సో వచ్చిన రోజు నుంచి వెళ్ళి ఈ టాబ్లెట్ వేసుకొని చెప్తూ ఉంటారు. సేమ్ అదేలాగా కోర్స్ లాగా వాడమని చెప్తూ ఉంటారు అనమాట. ఓకేనా అండి. సో అంటే మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చిన రోజు నుంచి వెళ్ళి 21 డేస్ వేసుకుంటారు, ఆపేస్తారు, మళ్ళీ పీరియడ్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం, అట్లా కోర్స్ వారిగా ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా చూసుకుంటే కనుక సైడ్ ఎఫెక్ట్ చూసుకుంటే కనుక హెడ్ ఏక్ రావడం, టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు కొంతమందికి హెడ్ ఏక్ రావడము, కొంతమందికి అప్పుడప్పుడు యూరిన్లో బ్లీడింగ్ రావడము, కళ్ళు దుత్తులు అనిపించడము, మాబ్డిక్ వచ్చి అనిపించడం కూడా కొన్నిసార్లు హెడ్ ఏక్, కొన్నిసార్లు స్టమక్ పెయిన్ రావడం కూడా దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో అందుకని సో ఎవరైనా మెడిసిన్ వాడాలనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకే వాడండి. దయచేసి ఇష్టం వచ్చినట్లు వాడడం అనేది చేయొద్దు అనమాట. ఓకేనా అండి. జాగ్రత్తగా డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ టాబ్లెట్స్ని మీరు వాడాల్సి ఉంటుంది. రైట్. సో ఈ టాపిక్ కనుక మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. అలాగే డైలీ ఇంకా అప్డేట్స్ కోసం, మోర్ అప్డేట్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.